హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐషు సంజు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు కదా? ఓకే, ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ పచ్చడి. సో చికెన్ పచ్చడి కోసం ఏమేమి కావాలో చూద్దాము. ఫస్ట్గా చికెన్ తీసుకొని క్లీన్గా వాష్ చేసుకొని ఒక స్పూను పసుపు, ఇంకొక స్పూను సాల్ట్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక 15 మినిట్స్. నెక్స్ట్ చికెన్ పచ్చడి కోసం మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి మస్ట్ అండ్ షుడ్గా. సో మసాలా కోసం ఒక 2 స్పూన్స్ జీలకర్ర, ఒక 2 దాల్చిన చెక్కలు, ఒక 4-5 లవంగాలు, ఒక 4 యాలుకలు, ఒక 3-4 మిరియాలు, ఒక 4-5 స్పూన్స్ ధనియాలు అండ్ ఒక 1 స్పూను ఆవాలు ఇవన్నీ తీసుకోవాలి. అండ్ ఒక 1/2 స్పూను మెంతులు కూడా తీసుకొని వీటన్నిటిని రోస్ట్ చేసుకోవాలి దోరగా. ఈ మసాలా వల్లనే చికెన్ పచ్చడికి అనేది టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. సో ఇవన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఫ్రై చేసిన స్పైసెస్ అన్నీ కొంచెము చల్లారినాక మిక్సీ జార్లో వేసుకొని మనం పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో నేనైతే 1 కిలో చికెన్కి ఒక 50 గ్రామ్స్ వరకు ఇవన్నీ పౌడర్ వేస్తున్నాను అనమాట. సో మీరు ఎక్కువ తీసుకుంటే కొంచెం ఎక్కువ, కొంచెం తక్కువ ఉంటే తక్కువ క్వాంటిటీలో అయినా ఈ మసాలా అనేది ప్రిపేర్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు మసాలా కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ కడాయి పెట్టుకొని ఆయిల్ ఏం వేయకుండానే మనం 15 మినిట్స్ అని పక్కన పెట్టేసాం కదా అన్నీ కలిపి. ఆ చికెన్ అనేది ఒక మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అలా ఉడికించడం వలన చికెన్లో ఉన్న వాటర్ మొత్తము అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇంకా ఏం వాటర్ పోయినవసరం లేదు, ఆ వాటర్లోనే మంచిగా ఉడికిపోతుంది. ఒక 15 మినిట్స్ తర్వాత వాటర్ అనేది లేకుండా చికెన్ మొత్తము అందులోనే ఉడికిపోతాయి వీడియోలో చూపించినట్లు. నెక్స్ట్ స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కోసము ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ఇందాక వేరొక ప్యాన్లో ఉడికించుకున్నాం కదా, ఆ చికెన్ పీసెస్ అన్నీ తీసుకొని ఆయిల్ హీట్ అయిన వెంటనే ఇందులో వేసుకోవాలి. ఇవి కూడా ఒక 15 మినిట్స్ తర్వాత వీడియోలో చూపించినట్లు ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చేస్తాయి. నెక్స్ట్ చికెన్ పీసెస్ తీసి వేరొక ప్లేట్లో వేసుకొని అదే ఆయిల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాని పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఇప్పుడు మంచిగా స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ టైంలోనే మనము వేయించి పక్కన పెట్టిన చికెన్ పీసెస్ అన్నీ తీసుకొని ఆ ఆయిల్లో వేసుకోవాలి. పసుపు కూడా వేసుకోవాలి. ఇవి మంచిగా నూనె మొత్తం కలిసేలాగా కలపాలి. ఈ టైంలోనే మనము చికెన్ పచ్చడి కోసం మసాలా ప్రిపేర్ చేసాం కదా, ఆ మసాలా కూడా వేసుకోవాలి. తర్వాత కారం కూడా తగినంత వేసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసి సరిగా కలుపుకొని ఒక 1 or 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ చికెన్ పచ్చడి మొత్తం వేడి తగ్గినాక ఒక 2 లేదా 3 లెమన్స్ పిండుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్. అన్నంలోకి అయితే చికెన్ పచ్చడి చాలా సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్లీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.